హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేపట్టారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడిని తీవ్రంగా ఖండించారు. వెంటనే బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన అవసరం ఉందని, హిందువులుగా అది మన బాధ్యత అని బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు జీ అన్నారు. ఈ సందర్భంగా పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. మన దేశంలో ఉన్న హిందువులంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అసాంఘిక శక్తులు దేశంలో అక్కడక్కడ ఉన్నారని, హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఇప్పటికైనా హిందువులు ఏకం కావాలని సూచించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను వెంటనే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ హిందూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దర్శబలో జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. దర్శబలో దర్శబలో జై శ్రీరామ్, జై శ్రీరామ్, దర్శబలో దర్శబలో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పాకిస్తాన్ కూడా కావడానికి సిద్ధంగా ఉందని కూడా ఈ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ సొక్కాడులారా ఎక్కడున్నారా మీరు? పాలానాస్తిలో ఎవడో కుక్క వస్తే ఈ దేశంలో నలుమూలలా నిరసనలు వ్యక్తం చేశారు కదరా. మరి ఈరోజు నీ సోదరుడు సమానమైనటువంటి హిందువులను బంగ్లాదేశ్లో ఊచకోత కోస్తా ఉంటే ఈ సెక్యులర్ మహామేధావులు ఎక్కడున్నారు? ఈ సెలబ్రిటీ చెప్పుకున్నటువంటి ఈ కుక్కలు ఎక్కడున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఏ దేశంలో ఎవరో వస్తే ఇక్కడ నిరసన చేసి ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేస్తున్నటువంటి సెలబ్రిటీలు ఎక్కడున్నారు? ఈరోజు బంగ్లాదేశ్ లో ఎందుకు నరహంతకంగా మారి హిందువులను ఎందుకు తప్పుతా ఉన్నారు? ఒక్కటి లేని కారణంగా, హిందూ సమాజం కులాల వారిగా విడిపోయిన కారణంగా ఇప్పుడు మనం గతంలో మన పెద్దలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన కారణంగా మనకు స్వతంత్రం వచ్చింది. మరి ఇప్పుడున్నటువంటి మనమందరం హిందువులం. నా ధర్మ విలువలు మనం కాపాడుకోకపోతే వచ్చే తరము బంగ్లాదేశ్ కన్నా దారుణంగా ఇక్కడ జరగబోతుందని మనం
గతంలో 40 సంవత్సరాల కిందట బంగ్లాదేశ్ లో శాంతియుతంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ హిందువులు మరి ఆనాడు అందరూ కూడా అరే రాబోయే రోజులతో దాడులు జరుగుతాయి, మనం ఒక్కటిగా ఉండాలి అని చెప్పని కారణంగా ఈ రోజు ఇళ్ళకి తరిమేస్తా ఉన్నారు. మరి మన హిందువులను ఈ రోజు సంఘటితంగా పరచకపోతే రాబోయే 30 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఏమైపోతామో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు భాగ్యనగరంలో కొన్ని నగరాల్లో తెల్లవర్త దాడులు జరుగుతా ఉన్నాయి. బైసల్లో మన పండుగలు చేస్తుంటే బైసల్ మీద దాడులు జరిగాయి. మరి హిందువులను చులకనగా